ఓకే, ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనలందరినీ ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వాక్యము యొక్క వైఖరి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే, వైఖరి అనగా గుణము లేదా లక్షణము. వైఖరి అనే పదానికి మరొక అర్థం ఏంటండి అంటే రీతి, రెండవది తీరు లేదా పద్ధతి. గత వారం వాక్యపు తీరి లేదా వాక్యపు పద్ధతి లేదా వాక్యం యొక్క వైఖరి మనకి ఏం నేర్పించింది అంటే, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించింది. ఏమండి, అది అంటే దేన్ని అనుసరించాలో దేనిని అనుసరించకూడదో కూడా మనం నేర్చుకున్నాం. అలా కాస్త ముందుకి మనం ప్రయాణం చేసి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి మనం ప్రయాణం చేసి వెళ్తే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనం 2లో ఏం చెప్తుంది అంటే, మీరు క్రైస్తవులుగా ఉన్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని దేవుని యొక్క వాక్యం యొక్క వైఖరి అక్కడ మనకు అలాగా నేర్పిస్తుంది. జాగ్రత్త వినండి. మళ్ళీ ముందు దేవుని యొక్క వాక్యము యొక్క వైఖరి లేదా వాక్యము యొక్క ఆ పద్ధతి లేదా తీరి మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మీరు యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించండి, నిర్దోషంగా నడవండి. అదే వాక్యము యొక్క వైఖరి ఏం నేర్పిస్తుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటుంది. ఈ లోక మర్యాద అంటే ఏంటో మీకు గత ఆదివారం చక్కగా విభజించడం అనేది జరిగింది. ఏమంటే ఈరోజు 2వ భాగంలోనికి మనమందరము కూడా కన్న తండ్రి అయిన దేవుని యొక్క దయ వల్ల మనమందరం కూడా 2వ భాగంలోనికి మనం ప్రయాణం చేస్తున్నాము. వాక్యము యొక్క వైఖరి లేదా వాక్యము యొక్క ఆ పద్ధతి, వాక్యము యొక్క ఆ తీరు మనకి ఏం నేర్పిస్తుంది మనం చూద్దాం. ఏమండి, దావీదు రాసిన కీర్తన 119వ కీర్తన, జాగ్రత్తనండి వినండి. దావీదు రాసిన కీర్తన 119వ కీర్తన వచనము 11 చూద్దాం. వచనం 11 అక్కడ ఏముంది? వాక్యం మనకేం నేర్పిస్తుంది? వాక్యం యొక్క ఆ శైలి లేదా వాక్యం యొక్క ఆ పద్ధతి మనకేం నేర్పిస్తుంది? లేదా వాక్యం అనే ఆ పద్ధతి, వాక్యపు రీతి మనకేం నేర్పిస్తుంది అంటే, నీ ఎదుట జాగ్రత్త ఉందాం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అని దావీదు సరాసరి సాక్షాత్తు దేవునితో మాట్లాడుతున్న మాట. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యం యొక్క వైఖరి లేదా ఈ వాక్యం యొక్క తీరు మనకేం నేర్పిస్తుంది? మన తీరులు బాగోలేవు, మన రీతి బాగోలేదు. ఏమండి, మందిరములో ఉన్నప్పుడు తీరు ఒకలాగా ఉంది, ఇంటిలో ఉన్నప్పుడు తీరు ఒకలాగా ఉంది. సమాజంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో మనం అందరితో కలిసి మెలిసి ఉంటున్నప్పుడు అక్కడున్న తీరి బాగులేదు. అంటే జాగ్రత్తగా ఉండండి, ప్రతి మనిషికి రెండు వృత్తాంతాలు ఉన్నాయి. అంటే 2 రకాల జీవితాలు ఉన్నాయి. 1వ జీవితం ఏంటండి అంటే, ఇంటిలో ఉన్నప్పుడు ఒకటి, మందిరానికి వచ్చినప్పుడు మరి ఒకటి. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన జీవిత పద్ధతి లేదా మన యొక్క జీవిత వృత్తాంతము ఎలా ఉంటుందంటే, మాట తీరు బాగోదు, మన ప్రవర్తన విధానం బాగోదు, ఎవరితో ఎలా మాట్లాడతామో తెలియదు, ఎవరిని ఎలా దూషిస్తామో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా ఎవరితో అబద్ధాలు ఆడతామో తెలియదు. అదొక్క జీవిత వృత్తాంతం. అదే మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన, పాట, వాక్యం చదవడం, వాక్యం నేర్చుకోవడం, ఇదొకటి. చూసారా? అంటే వినండి, భౌతిక సంబంధమైన ఈ చర్చ్ బిల్డింగ్ వచ్చినప్పుడు మన తీరు ఒకలా ఉంది,
ఇంట్లో ఉన్నప్పుడు తీరు ఒకలాగా ఉంది. పేరు మారింది కానీ తీరు మారలేదు. పేరైతే మారింది నాకు. ఏంటి పేరు? క్రైస్తవ సేవకుడి పేరు. కానీ చెప్పండి గట్టిగా, నా తీరి మారలేదు. క్రైస్తవుళ్ళు అని దేవుడు మీకు అద్భుతమైన నామకరణం చేశాడు, పేరిచ్చాడు, కానీ తీరు మారలేదు. అందుకే వాక్యపు తీరు ఏంటో మనకు నేర్పుతుంది. వాక్యం యొక్క వైఖరి ఏంటో, వాక్యం యొక్క పద్ధతి ఏంటో ఏమంటే ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు దావీదంటే, అయినా నీ ఎదుట నేను భక్తుడుగా ఉన్న నేను పాపము చేయకుండానట్లు, ఏం చేయకూడదు? పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు. మంచి మాట అండి. నాకు కానీ మీకు కానీ ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా ఈ వచనము, ఈ వైఖరి ఏమిటి మాట 10కి 10% బలం. ఏంటండి అంటే ఈరోజు జాగ్రత్త చూడండి, ఈరోజు నేను కానీ మీరు కానీ పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా అని ఆలోచిస్తే ఎక్కడో ఒక దగ్గర మన పరిశుద్ధత దెబ్బ తగులుతుంది. పవిత్రులుగా ఉన్నామా అని ఆలోచిస్తే ఎక్కడో ఒక దగ్గర మన పవిత్రత అనేది చెప్పండి దెబ్బ తగులుతుంది. మన పవిత్రతకు, మన పరిశుద్ధతకు, మన నీతికి, మన యథార్థతకు, మన భక్తికి, మన వ్యక్తిత్వానికి, మన ప్రవర్తన విధానానికి, మన తీరుకి ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగులుతూనే, ఆ దెబ్బ తగలడం వల్ల మన పరిశుద్ధతను మనమే పోగొట్టుకుంటున్నాం. మనకున్న నీతిని, మనకున్న యథార్థతను కోరుండి మనమే కొన్ని వాటికి జాగ్రత్త, కొన్ని వాటికి ఏంటి కొన్ని రుచులకు, అభిరుచులకు, కొన్ని వాటిని ఆకాంక్షించి, కొన్ని వాటి మీద అపేక్ష కలిగి, కొన్ని వాటి మీద ఆశ కలిగి ఏమండి దేన్ని వదులుకుంటున్నాం మనం అంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం వదులుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం, నీతిని పోగొట్టుకుంటున్నాం, ఏమండి మంచి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, మనలో ఉన్న దైవత్వాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాం. మరలా మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా, ఏమంటే మంచి ప్రవర్తన కలిగిన వారుగా, మంచి ఆత్మీయ క్రైస్తవులుగా, ఏమంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా మనం మళ్ళీ భూమి మీద దేవుని కోసం, దేవుని కొరకు మనం బ్రతకాలి అనుకున్నట్లయితే ఒకటే మనం చెయ్యాలి. ఏమండి ఏం చెయ్యాలి అంటే వినండి, ఏ పాపము చేసి మన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామో, ఏ పాపము చేసి మన నీతిని మనం కోరుండి పోగొట్టుకుంటున్నాము. ఏమండి పాపం అంటే అర్థం ఏంటండి అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుటయే పాపమైతే, అంటే దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దానినే మనం చేస్తూ ఆజ్ఞను జవదాటి దేవుడి యొక్క నియమమును, దేవుడి యొక్క నిబంధనను మీరి దేవుణ్ణి ఎదిరించి, క్రీస్తునే దూషించి, క్రీస్తునే మన పాదములతో మరలా తొక్కి, యేసుప్రభుని మరలా మన పాపములు బట్టి యేసుప్రభుని మరలా సిలువ వేసి, ఈరోజు మనం పాపాన్ని ఉడికట్టుకొని పాపము చేస్తూ మనలో ఉన్న పరిశుద్ధతను, పవిత్రతను మనలో మనమే గట్టి చెప్పండి పోగొట్టుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. మరి ఇప్పుడు మరలా పోగొట్టుకున్న పరిశుద్ధత రండి, పోగొట్టుకున్న ఆ నీతి, పోగొట్టుకుంటున్న ఆ యథార్థత, పోగొట్టుకుంటున్న ఆ ఆత్మీయత, పోగొట్టుకుంటున్న ఆ వ్యక్తిత్వము మరలా చెప్పండి మనం తెచ్చుకోవాలి అంటే, మళ్ళీ వాటిని సాధించుకోవాలి అంటే, మళ్ళీ ఆ పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం బ్రతకాలనుకున్నట్లయితే ఏం చేయకూడదు? మనం పాపము చేయకూడదు. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను
అతిక్రమించకూడదు. సింపుల్ మన భాష ఏంటండి అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారము మనము నడవాలి. దేవుడు ఏదో చెప్పాడు దాని ప్రకారం ఎవరైతే నేను కానీ మీరు కానీ నడవకపోవడమే ఆజ్ఞను అతిక్రమించినట్టు, మన పాపం చేసినట్టు. మరి పాపము చేస్తే చెప్పండి, పరిశుద్ధత మనలో ఉంటుందా అంటే ఉండదు. పాపులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడంటే ఉండడు. పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే ప్రవర్తిస్తూ, పాపములోనే జీవిస్తూ, పాపములోనే నడుస్తూ, పాపముతోనే సహవాసము చేస్తూ మన మందిరాలకు వచ్చి వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని విని, పాటలు పాడి తండ్రిని ఆరాధిస్తే చెప్పండి, ఆ పాపం వలన ఏమండి చెప్పండి, తండ్రి ఆరాధింపబడడు. దేవుడు ఆరాధింపబడాలి అంటే, దేవుడు స్తుతింపబడాలి అంటే, దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి అనుకున్నట్లయితే, దేవుడు మన ద్వారా ఘనపరచబడాలనుకున్నట్లయితే, దేవుడు మన ద్వారా మెప్పు పొందుకోవాలనుకున్నట్లయితే మనలో గట్టి చెప్పండి, ఇప్పుడు మనలో ఏముండకూడదు? గట్టిగా పాపం ఉండకూడదు. మరి పాపం ఉండకుండా ఉండాలి అంటే, పాపము చేయకుండా ఉండాలి అంటే, పాపపు జోలికి వెళ్ళకుండా ఉండాలి అంటే, పాపపు ఆలోచనలు మనకి రాకుండా ఉండాలనుకున్నట్లయితే, పాపము చేయకుండా మనం ప్రవర్తించాలనుకున్నట్లయితే, దావీదు గారు ఒక మందు మనకిచ్చాడు, ఒక టానిక్ మనకిచ్చాడు, ఒక సిరప్ మనకిచ్చాడు, ఒక ఇంజెక్షన్ ఏంటో మనకిచ్చాడు. ఏంటా మందు అంటే, ఏంట మెడిసిన్ ఏంటండి అంటే, అయ్యా నేను భక్తుడుగున నేను దేవుడుగా ఉన్న మీ ఎదుట పాపము చేయకుండా నేను ఉండాలనుకుంటే ఏంటి మందు అంటే, నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అదే మందు. ఏమండి అంటే, హృదయములో వినండి, బాగా చెప్తాను, మానవ హృదయములో అంటే మన హృదయములో వాక్యము లేకపోతే మనం పాపులుగానే మారిపోతాం. మన హృదయంలో దేవుని వాక్యానికి చోటే లేకపోతే పాపానికి చోటు మనం ఇచ్చేవా క్రైస్తవులుగా ఉంటాం. మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోకపోతే చెప్పండి, పాపాన్ని మనం ఉంచుకుంటాం. మన హృదయంలో దేవుని వాక్యానికి స్థలం ఇవ్వకపోతే పాపానికే మనం స్థలం ఇచ్చే క్రైస్తవులుగా ఉంటాం. మన హృదయంలో దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వకపోతే చెప్పండి, పాపానికే మనం విలువ ఇచ్చే క్రైస్తవులుగా ఉంటాం. అమ్మ మీకు అర్థమవుతుందా? మన హృదయంలో పాపము లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే, మన హృదయంలో పాపము నివాసము చేయకుండా ఉండాలనుకున్నట్లయితే, దేవుని వాక్యానికి మన హృదయములో చోటు ఇవ్వాలి. దేవుని వాక్యము మన హృదయములో భద్రము చేసుకుంటే చెప్పండి, ఏ పాపము చేయము. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఉన్నవాడు, బాప్తిజం తీసుకున్నవాడు, రక్షణ పొందుకున్నవాడు, మందిరానికి వచ్చినవాడు, ప్రభు రాత్రి సంస్కరణ ప్రభు బలలో ప్రభు పాత్రలో ఏమండి చేయించిన వాడు, చేపెట్టిన వారు ఏం చేస్తున్నారండి చెప్పండి, వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ప్రభు బలలో చేపెట్టిన వారు, ప్రభు బలలో అంటే రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నవారు ఏమండి దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న వారు అబద్ధములు గట్టిగా విపరీతంగా ఆడుతూనే ఉన్నారు. ఏమండి రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న వారు మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంటున్నారు. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న వారు త్రాగుతూనే ఉన్నారు. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న వారు జూదాలు ఆడుతూనే ఉన్నారు. అమ్మ మీకు అర్థం ఉందా? అంటే ప్రభురాత్రి సంస్కరణ తీసుకుంటున్న మనం ఏమండి అలాంటివి చేయాలా? చేయకూడదు. ప్రభు పాత్రలో మనం చేపెట్టిన మనం, ప్రభు రొట్టెను విరిచిన మనం మళ్ళీ త్రాగడం, జూదాలు ఆడడం, ఏమండి అల్లరితో కూడిన ఆట పాటల జోలికి వెళ్ళడం, సినిమా హాల్కి వెళ్ళడం, ఏమండి షికారులు చేయడం, ధనాన్ని దుబారా చేయడం,
సమయాన్ని ఖర్చు పెట్టడం, ఏమంటే తల్లిదండ్రులను బాధ పెట్టడం, తల్లిదండ్రుల మీద తిరగబడడం, తల్లిదండ్రులను కొట్టడం, ఏంటి ఇవన్నీ వాక్య ప్రకారం ఏంటయ్యా అంటే ఆజ్ఞను అతిక్రమించినట్టే. మరి ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపమే. మరి ఇటువంటివన్నీ చేయకుండా ఉండాలి అంటే, ఇలా జరగకుండా ఉండాలి అంటే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా ఏం చేయాలంటే మన హృదయముల్లో చెప్పండి దేవుని వాక్యము మనము ఉంచుకోవాలి. మా శ్రద్ధగా వింటున్నారా? ఆపిలా వింటున్నారు కదా? అంటే మనము, నేను కానీ మీరు కానీ ఎటువంటి పాపము చేయకుండా, ఏమండి ఒక దగ్గర ఒక మాట ఉంది బైబిల్లో, పొట్టేళ్ళు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అని బైబిల్ ఉంది. మరి దేవుని మాట వింటే మంచిది అని బైబిల్ సెలవిస్తుంటే, ఆ దేవుని మాట ఏమిటి విని కూడా చెప్పండి, విని కూడా ఆలకించి కూడా ఆ మాటకి విలువిచ్చేవారుగా మనం, అంటే ఆ మాటకు విలువ ఇవ్వలేని వారుగా మనం మారిపోతున్నామంటే చెప్పండి ఆజ్ఞను అతిక్రమించినట్టే. అందుకే మనం పాపము చేయకుండా ఉండాలి అంటే ప్రభునందు ప్రేమ దేవుని సంగమా ఏమండి దేవుని వాక్యము మన హృదయములో చెప్పండి దాచుకోవాలి. హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే మనం దాచుకున్నామో చెప్పండి పాపము చేయడానికి మనము ఇష్టపడము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చక్కగా హృదయంలో దాచుకున్నామో ఏమిటి అప్పుడు పాపానికి మనం చోటు ఇవ్వము. ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో దాచుకున్నామో అప్పుడే ఏమండి దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయంలో దాచుకుంటున్నామో ఏ పాపము చేయడానికి మనం ఇష్టపడము. అంటే ఈరోజు పాపం చేయడానికి మనం ఇష్టపడుతున్నామంటే ప్రభునందు ప్రేమ దేవుని వారలారా చెప్పండి మన హృదయంలో ఏమి లేదు? గట్టిగా దేవుని వాక్యమే లేదు. ఇంకో మాట చెప్తాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము వచనము కూడా 22 ఏముందంటే యోబు గారు అంటున్నారు ఏమండి ఈ మాట ఎవరంటున్నారంటే తేమానీయుడని ఎలీఫజ్ అంటున్నాడు. ఈ మాట ఏమంటే యోబు గారి స్నేహితుడు. బాగా వినండి. యోబు గారి స్నేహితుడు తేమానీయుడైన ఎలీఫజ్, ఆయన పేరు ఎలీఫజ్. ఏమంటే ఆయన అంటున్నాడు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఒకటి. రెండోది ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అన్నాడు. యోబు గారి స్నేహితుల్లో 4 స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఎలీఫజ్. ఆ ఎలీఫజ్ అంటున్న మాటలు ఆయన కూడా మంచి మాట చెప్పాడు లేదా? ఏమండి దైవ సంబంధమైన మాట చెప్పాడు, దేవుడికి నచ్చే మాట చెప్పాడు, దేవునికి ఇష్టమైన మాటే చెప్పాడు. అవునా? ఏంటి మాట? ఆయన నోటి ఉపదేశమును అవలంబించు, పాటించు. రెండోది ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకో. దావీదు గారు అదే చెప్పారు కదా, అయ్యా నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే నేను నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అంటే ఈరోజు క్రైస్తవులుగా ఉండటం లేదు. క్రైస్తవులు అన్యుల కంటే దారుణంగా తయారవుతున్నారు. క్రైస్తవులు అన్యుల కంటే దేవుని నామాన్ని అవమానపరిచే వారుగా తయారవుతున్నారు. దేవుని మనసును గాయపరిచేవారుగా తయారవుతున్నారు. మరణ యేసుప్రభుని సిలువేసేవారుగా తయారవుతున్నారు. యేసుప్రభుని పాదాలతో త్రొక్కేవారుగా తయారవుతున్నారు. యేసుప్రభు యొక్క రక్షణ పొందుకొని ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి క్రైస్తవులుగా మారిపోతున్నారు. దేవుడంటే గుర్తు లేడు, దేవుడంటే జ్ఞాపకము లేడు, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేకుండా బ్రతుకుతున్నారు మనం క్రైస్తవులు. కారణం ఏంటంటే వారి హృదయములు, అంటే మన హృదయములో దేవుని వాక్యము లేదు. చూసారా? వాక్యము యొక్క వైఖరి ఏం నేర్పించిందండి? వాక్యము యొక్క పద్ధతిగా, వాక్యము యొక్క తీరు ఏం నేర్పిస్తుందంటే నీ తీరు మారాలి అంటే వినండి, మీ తీరు మారాలి అంటే మీ హృదయములో వాక్యానికి లేదా వాక్యం ఉంచుకో.
మీ తీరు మారాలి అంటే, మీ పద్ధతి మారాలి అంటే, మీ రీతే మారాలి అంటే, మీ ప్రవర్తనే మారాలి అంటే, ఏమండి మీ గుణగణాలే మారాలి అంటే, మీ హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా మారాలి అంటే, మీ హృదయంలో దేవుని వాక్యము ఉంచుకో అంటుంది బైబిల్. ఏమండి బీరువాలో బట్టలు ఉంచుకుంటాం, అది కామన్. బ్యాంకులో డబ్బులు దాచుకుంటాం, కామన్, అంటే మామూలే. కానీ ఏమండి పెద్ద పెద్ద నందలు అంటారా, నందలు అంటే ధాన్యం ఏమంటారు దాన్ని, జాడీలు నందలు ఏంటి, అంత పెద్ద పెద్ద జాడీల్లో నందల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు, మామూలే. కొట్టుగదుల్లో దాన్ని దాచుకుంటారు, మామూలే. కానీ ఏమండి మానవ హృదయముల్లో వాక్యం దాచుకోవడం చాలా 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 మంచిది. కానీ ఏదైతే మంచిదో, వినండి బాగా ముగిస్తాను, ఏదైతే మంచిదో అదే ఈరోజు మనకు కష్టంగా అనిపిస్తుందండి. అవునంటారా కాదంటారా? ఏమండి పలానా పలానా వ్యక్తి నన్ను అల్లప్పుడు ఈ మాట అన్నది, అది నా మనసులోనే ఉంచుకున్నాను అంటారు. అలా బాబు పలానా మాట నన్ను తిట్టాడు, ఎప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది ఈ మాట అన్నాడు, ఆ మాట ఇప్పటికీ నా మనసులోనే స్థిరంగా ఉంచుకుని అంటారు. కానీ ఫలానప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట మా పాస్టర్ ఈ వాక్యం చెప్పారు, ఆ చెప్పిన వాక్యాన్ని ఇప్పటికీ నా హృదయంలో నా మనసులో దాచుకున్నాను అనేవారేరి. చూసారా? అంటే వాక్యానికి దేవుడు చోటు ఇవ్వమంటే ఏంటి, వాక్యానికి చోటు ఇచ్చే క్రైస్తవులుగా ఉన్న మనము వాక్యాన్ని హృదయంలో దాచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, మనం చాలా కష్టపడుతున్నాం. మనం వాక్యం హృదయంలో దాచుకోండి అని బైబిల్ చెప్తుంటే, దావీదు గారు చెప్తుంటే, ఆ రచయిత మనకు చెప్తుంటే, ఏమండి హృదయంలో వాక్యం ఉంచుకోవడానికి మనం చాలా 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 ఇబ్బంది పడుతున్నామండి. అందుకే వినండి దేవుణ్ణి మహిమపరిచే క్రైస్తవులుగా ఈరోజు మారలేకపోతున్నామండి. దైవాలుగా మనం మారలేకపోతున్నాం, దెయ్యాలుగానే బ్రతుకుతున్నాం మనం. అంత అవసరం చెప్పండి? ఎప్పుడు ఎక్కడ ఏ రోజు మరణం వస్తుందో తెలియదు. అందుకే ఏంటి పాపాను దూరంగా ఉండాలి అంటే, పాపము జోలి ఇక మనం వెళ్ళకుండా ఉండాలి అంటే, పాపానికి మనం చోటు ఇచ్చేవారు ఉండకుండా ఉండాలి అంటే, పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నట్లయితే అందరూ చెప్పండి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన హృదయములో దేవుని వాక్యం చాలా భద్రంగా దాచుకోవాలి. ఏమన్నా మళ్ళీ చెప్తున్నాను, భద్రంగా మీరుగా నేనుగా దాచుకోకపోతే పాపానికి బానిసులుగానే ఉంటాము. పాపం వల్ల వచ్చు జీతము మరణము అయితే, ఆ మరణం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఆరని అగ్నిగుండము. అది కాదు మన ఫలము, మన దీవెన, అది కాదు. ఏమండి పరలోకమే. కనుక ఏమండి దేవుని యొక్క అంటే వాక్యం యొక్క వైఖరి, వాక్యం యొక్క ఆ రీతి, లేదా వాక్యం యొక్క పద్ధతి ఏమి నేర్పించింది? ఆ పద్ధతి మనకి అంటే, మీ తీరు మారాలి అంటే, మీ రీతి మారాలి అంటే, మీ బ్రతికే విధానం మారాలి అంటే, మీ పాపపు ఆలోచనలు, పాపపు ఊహలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, పాపపు నడవడిక, పాపపు ప్రవర్తన మారాలి అంటే, పాపపు అడుగుజాడలు మారాలి అంటే, పాపపు మాటలు మారాలి అంటే, మీ హృదయంలో దేవుని వాక్యము ఉంచుకోవాలి. అప్పుడే చెప్పండి ఏ పాపం మనము చేయకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిందరహితులుగా, చక్కగా దేవుని కోసం బ్రతికే మంచి క్రైస్తవులుగా మనం ఉండగలం. అలా ఉండాలని నేనును ఆశిస్తూ మిమ్మల్ని మనందరం కలిసి అలా ఉండాలని నేను నిజంగా ఆశపడుతూ, దేవుని నామం మాత్రమే మహిమపరచబడాలని నేను నిజంగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.